రైట్. అంటే ప్రెసెంట్ ముంబై ఎయిర్పోర్ట్ అధికారులు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? అంటే ఇక్కడ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వాల్సిన విమానం బాంబు బెదిరింపు కారణంగా ముంబై వైపు దారి మళ్ళింది. ఇప్పుడు అక్కడ కూడా ల్యాండ్ అవ్వలేదు. సో ముంబైకి సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారులు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? ఏటీసీ అంటే అక్కడ ఉన్నటువంటి సపోర్ట్ సిస్టాన్ని చూసిన తర్వాత అక్కడ క్లియరెన్స్ వస్తేనే వాళ్ళు ల్యాండ్ చేస్తూ ఉంటారు. సో అదే ఆలస్యం అవుతుందా, లేదంటే ఇంకేదైనా ఇతరత్ర సాంకేతిక సమస్యల కారణంగా ఉన్నాయా? ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి? రైట్, ప్రస్తుతము ఒకవైపు పైలట్ నుండి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కనెక్షన్లోకి వెళ్ళడానికి ప్రస్తుతం ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు తన నుండి ఏదైనా అక్కడ ఏమైనా లోపల ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఏదైనా ఇంజన్ ఆగిపోయినా కూడా తను వెంటనే సమాచారం అందారు. దానికి సంబంధించి తనకు కనెక్షన్ కోసం ప్రస్తుతం అక్కడ ముంబైలో ఉన్నటువంటి విమాన సిబ్బంది ఎదురు చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన నుంచి పైలట్ నుండి రెస్పాన్స్ వచ్చిన అనంతరం క్లియరెన్స్ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు విమానంలో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని కూడా ప్రస్తుతం అయితే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మరి కాసేపట్లో ఒకవైపు ఇటు పైలట్ ఇచ్చినటువంటి రెస్పాన్స్ ప్రకారం అటు అక్కడ ఉన్నటువంటి అధికారులు మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడికి బాంబు స్క్వాడ్ కావచ్చు, అదేవిధంగా అధికారులు చేరుకొని వెంటనే ఏదైతే ల్యాండ్ చేసిన అనంతరం దాన్ని మొత్తం తనిఖీలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పటి వరకు ల్యాండ్ కాకపోవడంతో ప్రతి ఒక్కరిలో కూడా ప్రశ్నలు అనేవి తలెత్తుతున్నాయి. ఎందుకు ల్యాండ్ అవ్వలేదు, దీనికి గల కారణాలు ఏంటి కూడా, ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ అయినా కూడా అంతసేపు గాల్లో ఉండదు కదా అని కూడా ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్స్ తలెత్తుతున్నాయి. బేసిక్ గా ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఇండియా పాకిస్తాన్ వార్ తర్వాత వరుసగా ఇటువంటి బెదిరింపులు పెరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చినటువంటి ఈ విమానాలకి బాంబు బెదిరింపులు అధికంగా వస్తూ ఉన్నాయి. సో ప్రెసెంట్ వచ్చేటువంటి ఈ విమానానికి బాంబు బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది? మెయిల్ ద్వారా వచ్చిందా, ఫోన్ ద్వారా వచ్చిందా? ఇంతకీ ఆ మెయిల్లో ఏం రాసి ఉంచారు? రైట్, కువైట్ నుంచి వస్తున్నటువంటి విమానానికి మెయిల్ నుండి బాంబు బెదిరింపు అనేది వచ్చింది. ప్రస్తుతం దానిపైన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చింది ఈ మెయిల్, ఎవరు పెట్టారని కూడా ప్రస్తుతం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో తరచుగా ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్స్ అనేవి చాలాసార్లు ఎక్కువగా అటు ఇస్లామిక్ దేశం నుండి వస్తున్నటువంటి విమానాల్లోనే ఎక్కువగా ఉన్నది. కావాలని టార్గెటెడ్గా చేస్తున్నారా, కేవలం భయాందోళనకు గురి కావడం కోసం ఇలాంటివి చేస్తున్నారని కూడా ప్రస్తుతం అయితే దీనిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. దీనిపైన ఒకవైపు విమాన అధికారులు ఎప్పటికప్పుడు దీనిపైన చాలా వరకు కూడా కఠినంగా ఉన్నప్పటికీ అటు దుండగుల నుంచి కూడా వెంటనే కేసు నమోదు చేసి ఒకవైపు తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇలాంటి ఫేక్ కాల్స్ కావచ్చు, ఫేక్ మెయిల్స్ చేస్తే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్తున్నప్పటికీ ఇవి మాత్రం ఆగటం లేదు. కేవలం ఇటు ఏదైతే శంషాబాద్ కావచ్చు, ఇటు ఇండియాకు వస్తున్నటువంటి ఫ్లైట్లలోనే ఎక్కువగా ఇలాంటి మెయిల్స్ అని రావడంతో కావాలని టార్గెట్గా ఇస్లామిక్ దేశాలు చేసినాయి అంటూ కూడా ఒకవైపు తెలుస్తుంది. దీని ప్రకారం ఒకవైపు పోలీసుల ఎంక్వైరీ కూడా జరుగుతుంది. మొత్తం మీద ఆ మెయిల్ పెట్టినటువంటి ఏదైతే ఎయిర్పోర్ట్ అధికారులకు మెయిల్ పెట్టారో ఆ మెయిల్ ఆధారంగా ప్రస్తుతం అది ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడి నుండి పెట్టారు అంటూ కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేసిన దుండగుడు ఎవరు అని పట్టుకునే గతంలో వచ్చినటువంటి మెయిల్స్ కి ఇప్పుడు పెట్టినటువంటి మెయిల్ కూడా కంపేర్ చేసి అందరూ ఒకటైనా లేకుంటే వేరే అని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే మెయిల్కు సంబంధించిన మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి టెక్నికల్ గా దీన్ని మొత్తం కూడా సాల్వ్ చేసేందుకు పోలీసులు ఒకవైపు చేస్తున్నారు, ఇంకోవైపు విమానం మాత్రం ప్రస్తుతం గాల్లోనే ఉన్నది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా కువైట్ లో 1:30 సమయానికి మొదలైనటువంటి ఇండిగో విమానం 175 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వస్తోంది. హైదరాబాద్లో 8:30 సమయానికి అది ల్యాండ్ అవ్వాల్సి ఉంది. బట్ ఆ సమయానికి ఎగ్జాక్ట్గా ఆ విమానంలో బాంబు పెట్టామనేటువంటి ఒక మెయిల్ రావడంతో ఆ విమానాన్ని ముంబై వైపుగా దారి మళ్లించారు. సో మీరు చూస్తున్నటువంటి ఈ ఫ్లైట్ ఇప్పుడు అది ఇండిగో ఫ్లైట్. సో ఇక్కడ హైదరాబాద్ రావాల్సినటువంటి ఈ విమానం 8:31 PM AM అక్కడ రావాల్సి, అంటే మరి కాసేపట్లో దీని వార్త చెప్పే సమయానికల్లా దిగాల్సింది ఇక్కడ. కానీ ఆ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ముంబై దగ్గర దాన్ని దారి మళ్లించారు. సో యూటర్న్ తీసుకొని మళ్ళీ ముంబై గగనతలం పైన ఎగురుతోంది. ఇంకా ఎయిర్పోర్ట్లో క్లియరెన్స్ రాలేదు. మరి సాంకేతిక సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఏటీసీ అధికారులు అక్కడ సపోర్ట్ ఇస్తారని అక్కడటువంటి విమానాల ట్రాఫిక్ని మొత్తాన్ని చూసిన తర్వాత క్లియరెన్స్ ఇస్తారో చూడాలి. బట్ ఒక మెయిల్ ద్వారా ఇండిగో విమానంలో కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ఈ విమానంలో బాంబు పెట్టామనేటువంటి ఒక మెయిల్ వచ్చింది. ఇంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. సో అక్కడ ల్యాండ్ అవ్వలేదు, ఇంకోవైపు బాంబు బెదిరింపు, రెండు సంఘటనలతో కూడా అందులో లోపలటువంటి ఆ ప్రయాణికులు భయపడిపోతున్నారు. బయట ఉన్నటువంటి వారి కుటుంబాలు లేదంటే వారికి సంబంధించి బంధువులు మొత్తం కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రెసెంట్ ఇప్పుడే పైలట్ అయితే అటు ముంబై ఎయిర్పోర్ట్ అధికారులతో ఏటీసీ అధికారులతో కాంటాక్ట్లోకి
వెళ్ళినట్టు తెలుస్తోంది. బట్ అక్కడ క్లియరెన్స్ వచ్చిన తర్వాత, ట్రాఫిక్ క్లియరెన్స్ తర్వాత విమానం ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రెసెంట్ అయితే అక్కడ ల్యాండ్ అవ్వలేదు, బాంబు బెదిరింపు రెండు కూడా కొంత ఆందోళన గురి చేస్తున్నాయి. సో అక్కడ ల్యాండింగ్ క్లియరెన్స్ వచ్చిందానంటే ఈ బాంబు బెదిరింపు నిజమా కాదా అనేది తనిఖీలు చేసిన తర్వాత బయటపడే అవకాశం ఉంది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.